ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం హీట్ ఎక్కుతున్న తరుణంలో చంద్రబాబు నాయుడు నిజస్వరూపాలు ఒక్కటొక్కటిగా ఇంకిన్ని బయటపడుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు ఇతర తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు సైతం చంద్రబాబు నైజాం తెలియంది కాదు. అందుతే ఆకాశం లేదంటే కాళ్ళు, మందిని మోసం చేయడంలో దిట్ట, ప్రజలను మోసం చేయడం చాలా చులకన అన్నట్టుగానే తన రాజకీయ ప్రస్తావన అంతా కూడా చెప్తుంటుంది. తాజాగా చంద్రబాబు నాయుడు ఎలాంటి వ్యక్తి అనే దానిపై జూనియర్ ఎన్టీఆర్ మామ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు అసలు నమ్మదగిన వ్యక్తి కాదు అంటూ ఆయన సంచలన బాంబు పేల్చారు. అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరిన జూనియర్ ఎన్టీఆర్ మామ శ్రీనివాసరావు చంద్రబాబు రాజకీయ జీవితం, చంద్రబాబును నమ్మితే ఏ రకంగా మోసపోతాం అనే దానిపై ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు చంద్రబాబును నమ్మడుగాక నమ్మరు, సొంత బలంతో గెలిచే స్టామినా చంద్రబాబుకి ఎన్నడూ లేదు అని జూనియర్ ఎన్టీఆర్ మామ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకు జరిగిన ఇష్యూస్లో భాగంగా తన అల్లుడు జూనియర్ ఎన్టీఆర్ను సైతం మానసికంగా, కుటుంబ నేపథ్యంలో భాగంగా కూడా అనేక ఇబ్బందులు పెట్టిన వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు ఒకడు. చంద్రబాబు నాయుడు వాడుకొని వదిలేయడంలో జూనియర్ ఎన్టీఆర్ను ఏ స్థాయిలో పతనం చేశారు, రాజకీయంగా తాను ఎక్కడ వస్తే తన కుమారుడు నారా లోకేష్కి ఇబ్బంది పడుతుంది అని ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ కుటుంబాన్ని వెలివేసిన చరిత్ర ఈ చంద్రబాబు నాయుడు అలాగే బాలకృష్ణది. అయితే జూనియర్ ఎన్టీఆర్ అధికార పార్టీకి ముందు నుంచి కూడా చేకూరుతున్న సంగతి తెలిసిందే. కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళంతా జూనియర్ ఎన్టీఆర్కు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తులే. ఆ కుటుంబానికి అలాగే పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కు, జూనియర్ ఎన్టీఆర్కు పిల్లనిచ్చిన మామ వైసీపీలోనే ముందు నుంచి కూడా కదులుతున్న మనం చూస్తున్నాము. తాజాగా ఆయన ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గురించి చేసిన వ్యాఖ్యలు ఈ మాదిరిగా ఉన్నాయి. ఒక్కసారి ఆయన ఇంకేమన్నారో కూడా వినే ప్రయత్నం చేద్దాం. ఒక చంద్రబాబు నాయుడు గారు నమ్మదగ్గ వ్యక్తి కాదు అనేది నేను చెప్తున్నాను. మొదటి నుంచి సొంత తమ్ముడినే మోసం చేశాడు, సొంత తమ్ముడికే టికెట్ ఇవ్వలేదు. సొంత తమ్ముడు ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అతను ఈరోజు సొంత తమ్ముడిని గొలుసులతోటి తాళ్లతో కట్టేస్తున్నారు. నేను ఈరోజు కాదు, నెల రోజుల నుంచి అడుగుతున్నాను, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ తమ్ముడిని తీసుకొచ్చి ప్రవేశపెట్టు, చూపించమని చెప్పి. దాని గురించి రెస్పాన్స్ లేదు. కేవలం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కోవట్లను తయారు చేసి పక్క పార్టీలకు పంపించి వాళ్లతోటి ఆ పార్టీలతోటి జిమ్మిక్కులు చేయించడం తెలుసు. ప్రజల్లో చంద్రబాబు నాయుడికి ఎటువంటి ఇది లేదు. కేవలం గరడీలు చేస్తూ, మోసాలు చేస్తూ, ఇటువంటి పనులు చేస్తూనే చంద్రబాబు నాయుడు గట్టెక్కుతున్నాడు. సొంత బలం మీద ఏ రోజు చంద్రబాబు నాయుడు గారికి గెలిచే కెపాసిటీ లేదు, గెలవలేడు. సొంత చెల్లెలు చంద్రబాబు నాయుడు గారి చెల్లెలకి తిరుపతిలో యాక్సిడెంట్ జరిగితే ఆమె ఈరోజు పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి, హాస్పిటల్లో గడుపుతుంటే హైదరాబాద్ షిఫ్ట్ చేసి హైదరాబాద్ హాస్పిటల్లో జాయిన్ చేసి ఆమెని ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. ఈరోజు గత 12 రోజుల నుంచి ఈరోజు దాకా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన కొడుకు కానీ, ఆయన భార్య కానీ సొంత చెల్లెల్ని పలకరించే పరిస్థితి లేదు. ఒక ఫోన్ కూడా చేయలేదు. ఆమె ఏ పరిస్థితుల్లో ఉందో కూడా చూడలేదు. సొంత చెల్లెల్ని చూడలేని చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేస్తారనేది ప్రజలే తెలుసుకోవాలా.